మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఆవాలతో ఇలా చేయండి. ఆవాలతో ఇలా చేస్తే క్షణాలలో మీ దరిద్రాలు పోయి ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది. మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోయి మీ సుడి తిరిగిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ చెడంతా కూడా పోతుంది. ఆవాల పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది, చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆవాలు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. ఆవాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. అద్భుతమైన రిజల్ట్ని ఇచ్చే పరిహారం. ఎవరైతే నమ్మకంతో ఈ రోజున ఆవాల పరిహారం చేసుకుంటారో వాళ్ళకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా దిష్టి దోషాల నుంచి బయటపడతారు. అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆవాల పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి చేయండి. చేసేసి పరిహారం సిద్ధింపబడేలాగా చేసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. ఆవాలు తాంత్రిక పరిహారాలలో అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది ఆవాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారు. ఆవాలు దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల భూత ప్రేత పిశాచాల నుంచి కూడా మనల్ని విముక్తిని కలిగించడానికి ఆవాల పరిహారాలు ఉపయోగపడతాయి. ఆవాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పసుపు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి నల్లటి ఆవాలు. నల్లటి ఆవాలు మన వంటల్లో వాడుకుంటూ ఉంటాము. పసుపు ఆవాలు పరిహారానికి వాడతారు. కొంతమందికి పసుపు ఆవాలు దొరకవు కాబట్టి అలాంటి వారు నల్లటి ఆవాలతోనే పరిహారం చేసుకోవచ్చు. అలా చేసినా కూడా మనకు ఫలితం వస్తుంది. కానీ తొందరగా ఫలితం రావాలి, పరిహారం సిద్ధింపబడాలి అనుకుంటే మాత్రం పసుపు ఆవాలతోనే పరిహారం చేసుకోవాలి. అలాంటప్పుడే మనకు తొందరగా ఫలితం వస్తుంది. ఆవాలు ఎక్కడైనా దుకాణాలలో దొరుకుతాయి. ఆ ఆవాలతో ఆదివారం పరిహారం చేసుకుంటే మీ సంపాదన పెరగటంతో పాటు చక్కటి ఐశ్వర్యము, అభివృద్ధి ఉంటుంది. రోజు రోజుకి మన ఇంట్లో మనం అభివృద్ధిని చూసుకోగలుగుతాం. అభివృద్ధిని పెంచడంతో పాటు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. ఆవాలు ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుంది. అంటే ఆవాలు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు. ఇది పెద్ద పెద్ద కోటీశ్వర్ల సీక్రెట్, మార్వాడీల పరిహారం అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. అందుకే మీరు ఇంట్లో ఎప్పుడూ ఆవాలు ఉండేలాగా చూసుకోండి. వంటగదిలో పోపుల డబ్బాలో ఎప్పుడూ ఆవాలు ఉండాలి, ఖాళీ అవ్వకూడదు. ఆవాలు తెచ్చుకొని మీరు పూజించటం ఇవన్నీ ఏం చేయనక్కర్లేదు, తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఆదివారం రోజు ఆవాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేసుకోండి. క్షణాలలో మీ దరిద్రాలు పోయి ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది. మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఆదివారం రోజు ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఒకసారి శేషకల్పం మీద సేద తీరుతూ ఉన్న శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి ఒక ప్రశ్న వేసింది. స్వామి, నా మనసులో 3 సందేహాలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేయండి అని లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడిని కోరింది. అందుకు శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరించాడు. మహాలక్ష్మి మనసులో ఉన్న సందేహాలను అడగమని ఆదేశించాడు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి, ఏ మహిళకు పుత్రయోగం ఉండదు, ఏ మహిళకు చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తిస్తుంది, ఇలాంటి పనులు చేసినట్లయితే స్త్రీకి చనిపోయిన తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుంది అని అడిగింది. లోక కళ్యాణం కోసం ఈ ప్రశ్నలు అడిగిన శ్రీ మహాలక్ష్మి కోరికను తీర్చడానికి శ్రీమన్నారాయణుడు అంగీకరించాడు. ఈ ప్రశ్నలకు నేను చెప్పే సమాధానాలను ఏ వ్యక్తి అయితే సంపూర్ణ శ్రద్ధతో వింటాడో అటువంటి వ్యక్తికి పుణ్యం లభిస్తుంది. చనిపోయిన తర్వాత కూడా అతను మోక్షం సాధించుకుంటాడు. ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారికి సంబంధించిన 32 పాపాలను నేను క్షమిస్తాను అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పారు. అందుకు మహాలక్ష్మి కూడా వెంటనే ఒప్పుకొని కథను వినడానికి సన్నద్ధమైనది. మీరు కూడా ఇప్పుడు విష్ణుమూర్తి చెప్పబోయే ఈ కథను పూర్తిగా వినండి. పూర్వం ఒకానొక దేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి 2 కొడుకులు కలిగారు. ఆ 2 కొడుకులు పెరిగి పెద్దవారయ్యారు. ఆ వ్యాపారి 2 కొడుకులకు పెళ్లి చేశాడు. ఆ 2 కొడుకులకు సంతానం కలిగారు. పెద్ద కొడుకుకు ఒక బాబు పుట్టాడు, చిన్న కొడుకుకు ఒక పాప పుట్టింది. కానీ వ్యాపారి భార్య చాలా దుర్మార్గురాలు. వ్యాపారి భార్య పెద్ద కొడుకు భార్యను అంటే తన పెద్ద కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది.
కానీ చిన్న కోడల్ని మాత్రం చిన్నచూపు చూస్తూ ఉండేది. చిన్న కోడలు చాలా ఉత్తమురాలు. ఆమె ఒక పతివ్రత శిరోమణి. ఆమె ఒక్కతే ఇంట్లో పనులన్నీ కూడా చేసేది. ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా పూర్తి చేసేది. ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను నానా హింసలు పెట్టేది. ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. అది ఏమిటి అంటే, పెద్ద కోడలికి ఒక కొడుకు ఉన్నాడు. చిన్న కోడలికి మాత్రం కూతురు పుట్టింది. కూతురు పుట్టింది అనే కారణంగా అత్తగారు చిన్న కోడల్ని ఎప్పుడూ అవమానిస్తూ హేళనగా మాట్లాడుతూ ఉండేది. ఆమె అదృష్టంలో కూతురు జన్మించాలని ఉన్నప్పుడు ఆమె మాత్రం ఏం చేయగలదు? వ్యాపారి భార్య మొదటి నుండి కూడా దుర్మార్గురాలు. ఆమెను తన అత్తమ్మ ఎంతగానో బాధపెట్టింది. ఇప్పుడు ఆమె తన చిన్న కోడల్ని కూడా బాధ పెడుతూ ఉంది. ఆ చిన్న కోడలు పేరు సుకన్య. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి రోజంతా పనులు చేసేది. అత్తగారికి సేవలు చేసేది. ఈ విధంగా సేవలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని ద్వేషిస్తూ వచ్చేది. కావాలని ఆమెను రకరకాలుగా చిత్రవద చేస్తూ మరిన్ని పనులు పురమాయించేది. అయితే ఒకరోజు అత్తగారు చిన్న కోడలితో, నేను ప్రస్తుతం బయటకు వెళ్తున్నాను, వెళ్ళి వచ్చేలోపు వంట చేయమని చెప్పి బయటకు వెళ్ళింది. అప్పుడు సుకన్య ఈ కష్టాలు ఎప్పుడూ తొలగిపోతాయా అని మనసులోని బాధపడుతూ ఉంది. అంతలో ఎవరో తలుపు తట్టినట్లుగా వినిపించింది. వంట చేయమని చెప్పిన అత్త అప్పుడే వచ్చేసిందేమని భయపడుతూ సుకన్య తలుపు తెరిచింది. ఎదురుగా ఆమెకు ఒక భిక్షగాడు కనిపించాడు. ఆ బ్రాహ్మణ భిక్షగాడు తన కడుపు నిండా అన్నం పెట్టమని, అలా పెడితే తనకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పాడు. దాంతో సుకన్య ఆలోచనలో పడింది. బ్రాహ్మణుడికి అన్నం పెట్టిన విషయం తెలిస్తే తన అత్త రాద్ధాంతం చేస్తుంది అని ఆలోచనలో పడింది. కానీ అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే ఆయన కోపానికి గురి అవుతానేమో అని కూడా ఆమె ఆలోచించింది. ఇలా పలు విధాలుగా ఆలోచించిన సుకన్య అతిథి ధర్మాన్ని పాటిస్తూ బిచ్చగాడిని లోపలికి పిలిచింది. అతనికి భోజనం వడ్డిస్తూ ఉండగా అత్త అక్కడికి వచ్చింది. ఇంట్లో బిచ్చగాడు అన్నం తింటూ ఉండటం చూసి ఆమెకు కోపం రెట్టింపయింది. దాంతో ఆమె అన్నం తింటున్న బిచ్చగాడిని అన్నాన్ని బయటకు విసిరికొట్టి సుకన్యను నోటికి వచ్చినట్లుగా తిట్టింది. అప్పుడు సుకన్య తను కేవలం తన వాటాకు వచ్చే అన్నాన్ని మాత్రమే బ్రాహ్మణుడికి వడ్డించానని, ఇందులో కోప్పడవలసిన పని లేదు అని నచ్చచెప్పడానికి ట్రై చేసింది. ఇంటికి వచ్చిన అతిథులను వట్టి చేతులతో పంపించకూడదు, భవితి భిక్షాందేహి అని అడిగిన బిచ్చగాడిని ఖాళీ కడుపుతో పంపించటం సబబు కాదు అని చెప్పింది సుకన్య. కానీ వాళ్ళ అత్త మాత్రం అందుకు ఒప్పుకోలేదు. సుకన్యను నోటికి వచ్చినట్టు తిట్టి కోపంతో ఆమెను కొట్టి ఇంటి నుంచే బయటకు పంపించింది. చాలాసేపటి వరకు సుకన్య ఇంటి బయట నిలబడింది. బయట నిలబడి వాళ్ళ అత్తను బ్రతిములాడుతూ ఉంది. ఆ తర్వాత సుకన్య ఎంతో దుఃఖంతో తన బిడ్డను పట్టుకుని పుట్టింటికి బయలుదేరింది. అయితే వెళ్లే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంది. అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య ప్రయాణిస్తూ ఉంది. అంతలో భయంకరమైన తుఫాను మొదలయ్యింది. ఆ వర్షపు ధాటిని తట్టుకోవడానికి సుకన్య ఒక చెట్టు నీడన నిలబడింది. ఆ చెట్టు కింద ఉన్న ఒక చిన్న గుడిసె లాంటిది ఉండటం చూసిన సుకన్య ఆ గుడిసెలోనికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత బ్రాహ్మణ బిచ్చగాడు కనిపించాడు. అతను వెంటనే శివుడిగా మారిపోతాడు. దాంతో ఇంతకు ముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాళ్ళ మీద పడిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు సుకన్యను చూసి, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నీవు కేవలం ఆడబిడ్డకు జన్మనిచ్చావు అన్న నెపంతో మీ అత్త నిన్ను రాచి రంపాన పెడుతుంది. కానీ నువ్వేమీ ఆందోళన పడకు. నేను నీకు ఒక తాళపత్రాన్ని ఇస్తాను. ఆ పత్రం మీద రాసి ఉన్న దాన్ని నీవు తూచా తప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు గుణవంతుడైన పుత్రుడు ప్రాప్తిస్తాడు అని చెప్పిన తర్వాత శివుడు అదృశ్యమయ్యాడు. ఇక సుకన్య చాలా సంతోషించింది. సుకన్యను వెతుక్కుంటూ అప్పటికే అక్కడికి వచ్చిన ఆమె భర్తకు ఆమె జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లుగా చెప్పింది. వాళ్ళిద్దరూ ఇక ఆ అడవిలోనే జీవించాలి అని నిర్ణయించుకున్నారు. అక్కడ నివసిస్తూ ఉన్న సుకన్యకు ఒకరోజు పుత్ర ప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది. నాకు కూడా ఒక కొడుకుంటే మా అత్తగారింట్లో నాకు కూడా ఎంతో గౌరవం లభిస్తుంది అని ఆమె భావించింది. వెంటనే శివుడు ఇచ్చిన తాళపత్రాలను తెరిచి చదివింది. ఏ మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమవైపు పడుకోవాలని రాసి ఉంది. ఇలా చేయటం వల్ల కుడి ముక్కు నుండి శ్వాస పెంచుకుంటారు.
కుడివైపు పడుకుంటే ఎడమ ముక్కు తెరుచుకుంటుంది. కాబట్టి పుత్ర ప్రాప్తి కోసం సంగమించే దంపతులు పురుషుని కుడి ముక్కు నుండి ఊపిరి పీల్చుకునే సమయంలో కలవాల్సి ఉంటుంది. ఋతు ప్రక్రియ మొదలైన 4వ రోజున కాకుండా 5వ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది. అదే 6వ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు. ఇక 7వ రోజు కలవటం వల్ల విధవరాలు అయిన కూతురు జన్మిస్తుంది. 8వ రోజు సంగమం వల్ల ఎంతో బలమైన కూతురు పుడుతుంది. 9వ రోజు కలవటం వలన అందమైన కూతురు పుడుతుంది. 10వ రోజు భార్యతో కలవటం వల్ల ఎంతో తెలివైన కొడుకు పుడతాడు. 11వ రోజు భార్యతో కలిస్తే గుణవంతురాలైన కూతురు పుడుతుంది. 12వ రోజు రాత్రి భార్యతో శృంగారం చేస్తే గుణవంతుడైన కొడుకు పుడతాడు. 13వ రోజు రాత్రి భార్యతో కలవటం వల్ల లక్ష్మీ స్వరూపి అయిన అమ్మాయి కలుగుతుంది. ఇక 14వ రోజు రాత్రి భార్యతో కలవటం వల్ల తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు. ఈ విధంగా రాయబడిన ఆ తాళపత్రాన్ని చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి 14వ రోజున భర్తతో శృంగారం చేసింది. అలా జరిగిన కొన్ని రోజులకే ఆమె గర్భవతి అయింది. చాలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు కట్టెలు తేవడానికి ఆమె భర్త అడవిలోనికి వెళ్ళాడు. అంతలో భారీ తుఫాను మొదలైంది. దాంతో వాళ్ళు నివసిస్తున్న గుడిసె పైకప్పు ఎగిరిపోయింది. వెంటనే సుకన్య ఇంతకు ముందు తనకు కనిపించిన సన్యాసి ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఉండే గుడిసెలోనికి వెళ్ళి సుకన్య తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడకు 2 రాక్షసులు వచ్చారు. వాళ్ళిద్దరూ చెట్టుతో పాటు ఆ ప్రదేశాన్ని తీసుకొని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళిపోయారు. సుకన్య ఆ చెట్టు కింద ఉన్న గుడిసెలోనే ఉండిపోయింది. అప్పుడు సుకన్య గుడిసె నుండి బయటకు వచ్చి చూడగా అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె కళ్ళ ఎదురుగా ఎంతో బంగారము ధనము కనిపించింది. దానిలో కొంచెం బంగారం తీసుకుని ఆమె తిరిగి గుడిసెలోనికి వచ్చింది. ఆ తర్వాత ఆ రాక్షసులు ఇద్దరూ కూడా ఆ చెట్టును తీసుకుని వెళ్ళి అడవిలో ఇంతకు ముందు ఉన్న ప్రదేశంలోనే పాతిపెట్టారు. తర్వాత ఆ రాక్షసులిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. గుడిసెలో నుండి బయటకు వచ్చిన సుకన్య అప్పుడే అక్కడకు వచ్చిన భర్తను చూసింది. జరిగిందంతా కూడా భర్తకు చెప్పి ఆ బంగారమంతా కూడా తన భర్తకు ఇచ్చేసింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తకు జరిగిందంతా కూడా చెప్పింది సుకన్య. అయితే ఆమె చేసిన దానికి తన అత్తకు కోపం వచ్చింది. ఒసేయ్ పిచ్చిదానా, కేవలం ఈ కొద్దిపాటి బంగారాన్ని మాత్రమే తీసుకువస్తావా? నీ స్థానంలో నేను ఉంటే ఖచ్చితంగా ఎంతో బంగారాన్ని మోసుకొచ్చేదాన్ని అని తిట్టిన ఆ అత్త సుకన్య చేసినట్టుగానే అడవిలోనికి వెళ్ళి చెట్టు నీడలో ఉండే గుడిసెలోనికి వెళ్ళింది. రాక్షసులు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె ఎదురుచూపులు ఫలించి రాక్షసులు అక్కడకు వచ్చారు. చెట్టును ఆ చెట్టు ప్రక్కల ప్రాంతాన్ని కూడా తీసుకొని ఆ రాక్షసులు ఒక మంచు పర్వతం దగ్గరకు తీసుకువెళ్లారు. అత్త గుడిసె నుండి బయటకు వచ్చి చూస్తే అంతా మంచు కనిపించింది. అది చూసిన అత్తకు కోపం వచ్చి రాక్షసులను కూడా తిట్టడం మొదలుపెట్టింది. ఆమె మాటలు విన్న రాక్షసులకు చెట్టు కింద ఉన్న గుడిసెలో ఒక ముసలావిడ ఉన్నట్టు అనిపించింది. వెంటనే ఆ అత్తను బయటకు తీసి ఆమెను మంచు పర్వతం మీదకు ఆ రాక్షసులు విసిరికొట్టారు. అక్కడికక్కడే ఆ అత్త చచ్చిపోయింది. తర్వాత సుకన్య అత్తను వెతుక్కుంటూ తిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది. చెట్టు కింద ఉన్న గుడిసెలో అత్త లేకపోవటం చూసి అత్త చనిపోయింది అనే విషయం సుకన్యకు అర్థమయ్యింది. ఆ తర్వాత సుకన్యకు పడ్డంటి బాబు పుట్టాడు. దాంతో సుకన్య చాలా సంతోషించింది. శ్రీ మహావిష్ణువు ఇదంతా చెప్పిన తర్వాత పుత్ర ప్రాప్తి కోసం ఏం చేయాలో అర్థమైంది కదా లక్ష్మి. ఇక ఏ మహిళ అయితే దురాశ ఎక్కువగా ఉంటుందో ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది. ఏ మహిళ అయితే సంస్కారవంతంగా ఉంటుందో అటువంటి మహిళ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తుందని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పాడు. ఈ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి తప్పకుండా పుత్రప్రాప్తి కలుగుతుంది. ఆ వీడియోలోకి వస్తే మనం బాగుపడ్డాం అనుకోండి, కొంతమంది చూసి ఓర్వలేక మనకు దిష్టి పెట్టడంతో పాటు మన మీద చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. ఆ చెడు ప్రయోగాల వల్ల మనం ఎంతో సఫర్ అవుతూ ఉంటాం. మనకు భూతాలు ప్రేతాలు పట్టి పీడిస్తాయి. మనం ఎంత డబ్బు ఖర్చు చేసినా కానీ అవి పోనే పోవు. చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో మనం పడిపోతూ ఉంటాము. అలాంటి వాళ్ళు ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీ మీద ఉండే చెడంతా కూడా పోతుంది, మీకు మంచి జరుగుతుంది. నరదృష్టి కూడా పోవడానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం. ఆదివారం రోజుకు అమృత ఘడియలు ఉంటాయి. ఆ అమృత ఘడియల్లో మనం పరిహారం చేసుకుంటే తప్పకుండా మనకు సిద్ధించడంతో పాటు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అందుకే ఈ పరిహారం మీరు ఈ విధంగా చేయండి. కేవలం ఆదివారం మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి.
అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక గాజు గ్లాస్ తీసుకోండి. గాజు లేకపోతే వేరే ఏదో ఒక గ్లాసును తీసుకోండి. గ్లాస్ తీసుకుని దానిలో నీళ్లను తీసుకోండి, కానీ నిండుగా తీసుకోండి. అందులో 1 స్పూన్ అంత ఆవాలు పోయండి. దానిలోనే చిటికెడు కుంకుమ వేయండి. నీళ్లు, ఆవాలు, కుంకుమ ఈ 3 కలిస్తే అవి పవిత్రంగా మారుతాయి. ఆ నీళ్లు కూడా చాలా శక్తివంతంగా మారుతాయి. మారిన ఈ నీళ్లు కావచ్చు, ఆవాలు కావచ్చు, కుంకుమ కావచ్చు, ఇవన్నీ కూడా తల చుట్టూ కనీసం 21 సార్లు తిప్పుకోవాలి, లేదంటే 11 సార్లు అయినా సరే తిప్పాలి. అలా తిప్పిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి డ్రైనేజీలో మాత్రమే పోయాలి. ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. డ్రైనేజీలో పోస్తే సరిపోతుంది. అలా పోసేసిన తర్వాత ఈ గ్లాసుని కడిగేసి ఇంట్లోకి తెచ్చుకోండి. మీకు వీలుంటే స్నానం చేసుకోండి, లేకపోతే కాళ్ళు చేతులు కడిగేసుకుని శుభ్రం చేసుకుని దుస్తులు మార్చుకోండి, సరిపోతుంది. చూడండి, ఇది చేసిన తర్వాత వెంటనే ఫలితం వస్తుందని మనం చెప్పలేము. కాకపోతే ఒక రాత్రి దాటిపోయిన తర్వాత, అంటే ఒక రాత్రి మనం నిద్రించిన తర్వాత తెల్లవారిన తర్వాత మనమైతే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతాము. అద్భుతమైన ఫలితంతో పాటు మన జీవితం మారిపోతుంది. భారం తగ్గిపోతుంది. బరువు తగ్గిపోయినట్టు, ఏదో మనకు బాగున్నట్టు అనిపిస్తుంది. అంత బాగుంటుందండి. మన మీద ఉండే చెడంతా కూడా ఆ నీళ్లు తీసుకుంటాయి. నీళ్లకు చాలా శక్తి ఉంటుంది. నీళ్లు దరిద్రాన్ని అయస్కాంతం కంటే కూడా బాగా ఫాస్ట్గా లాగేసుకుంటూ ఉంటాయి. అందుకే మన పెద్దవారు చెప్తూ ఉంటారు, నీళ్లతో ఆడకూడదని చెప్తూ ఉంటారు. నీళ్లు ఎంత మంచి ఫలితాలను ఇస్తాయో అంత చెడు ఫలితాలను కూడా ఇస్తాయండి. నీళ్లు పంచభూతాల్లో ఒకటి. నీళ్లు నారాయణ స్వరూపంగా చెప్పబడతాయి. నీళ్లకు అత్యంత శక్తి ఉంది. ఈ నీళ్లు పరిహారం అనేది 100కు 100% ఫలితాలను తెచ్చిపెడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. నీళ్ళల్లో ఆవాలు వేసినప్పుడు ఆ నీళ్లు కొంచెం పవిత్రంగా మారుతాయి. అలా మారినప్పుడు మనం తల చుట్టూ తిప్పేటప్పుడు మనలో ఉండే ఇబ్బంది అంతా కూడా ఆ గాజు గ్లాసులోనికి వెళ్ళేసి అది లాక్ అయిపోతుంది. అంటే మన కంటికి కనిపించదు, మనకి ఏం తెలియదు. ఇదేంటంటే గనుక మనకు శాస్త్రంలో చెప్పబడ్డ, అంటే తాంత్రిక శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఆదివారం ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది, మనకు మంచి జరుగుతుంది. ఇలా తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఎక్కువగా గురీజులు, అలానే కాకుండా సాధువులు ఇలాంటి పరిహారాలనే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలాంటివే చెప్తూ ఉంటారు కూడా. వారి అనుభవంతో చెప్పబడ్డ పరిహారం కాబట్టి దీన్ని కూడా మనం ఈ విధంగా ఆచరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎవరికైతే నరదృష్టి అధికంగా ఉండి నరదృష్టి వల్ల సఫర్ అవుతూ ఉన్నారో, మాకు ఏదో జరిగింది అని కొంతమందికి అనుమానాలు కూడా ఉంటాయి. అలా మీరు ఏ అనుమానం పెట్టుకోకుండా ఒక్కసారి ఈ పరిహారం చేసుకోండి. ఆవాలు మన ఇంట్లో ఉంటాయి, కుంకుమ మన ఇంట్లో ఉంటుంది. అలానే గాజు గ్లాసును వాడాలండి. గ్లాస్ లేదంటే చెంబు ఉంటుంది కదా, ఆ చెంబు నీటిని కూడా తీసుకొని పరిహారానికి వాడుకోవచ్చు. ఒకవేళ చెంబు కూడా లేకపోయినా మనం ఏదో ఒక గ్లాసును తీసుకుని అందులో నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్లు పోసేసుకొని అందులో ఈ వస్తువులను వేసేసి ఆ తర్వాత పరిహారంగా మనం చేసుకుంటే ఇక మనకు మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితం వస్తుంది. చెడంతా కూడా ఒకేసారి పోతుందని మనం చెప్పలేము, కానీ కొంచెం విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. కనుక ఈ ఒక్క ఆదివారమే కాకుండా ఒక 3 ఆదివారాల పాటు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారం చేశాక కొంతమందికి వితిన్ సెకండ్స్లోనే ఫలితం అనేది వచ్చేస్తూ ఉంటుంది, కొంతమందికి సమయం కూడా పట్టవచ్చు అని తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పబడింది. కాబట్టి మీరు కూడా పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయండి, ఫలితం పొందండి. ఇది పెద్దవారి పరంగా మాత్రమే చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ నీళ్ల పరిహారం చేయటం కుదరకపోతే కాల్చే పరిహారం కూడా చేసుకోండి. ఆ పరిహారం ఎలా చేయాలంటే, ఒక ఎర్రటి పేపర్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆవాలను పోసేసి 5 కర్పూర బిళ్ళలు పెట్టేసి 2 లవంగాలను కూడా పెట్టి పొట్లంలాగా కట్టి ఆ పొట్లాన్ని తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ తర్వాత దీన్ని కాల్చండి. అలా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అంటే మాకు చేతబడి జరిగింది, బ్లాక్ మ్యాజిక్ జరిగి ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా కానీ మాకైతే ఏం పెద్దగా ఫలితమైతే లేదు, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, తిరిగి మాకు కాళ్ళు అరిగిపోయాయి, కానీ మాకైతే ఎలాంటి ఫలితాలు అయితే రాలేదు, మాకు ఈ బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పటి నుంచి కూడా ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, చాలా వరకు కూడా మేము సఫర్ అవుతున్నామని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఇలా లవంగాలు 2, 5, 6 కర్పూర బిళ్ళలు, 1 స్పూన్ అన్ని ఆవాలు ఎర్రటి పేపర్లో
మూట కట్టి తల చుట్టూ తిప్పి దాన్ని కాల్చడం వల్ల మనకు ఉండే బ్లాక్ మ్యాజిక్ తొలగిపోతుంది. బ్లాక్ మ్యాజిక్ నుంచి మనం బయటపడతాం. ఫస్ట్ చెప్పిన పరిహారం కూడా మనకు పనిచేస్తుంది, కాకపోతే వితిన్ సెకండ్స్లో ఫలితం తెచ్చిపెట్టదు. రెండో పరిహారం మనకు తొందరగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాల్చే పరిహారాలు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా పనిచేయడంతో పాటు అద్భుతాలను సృష్టించడంలో పాటు అద్భుతం జరిగేలాగా చేస్తాయి. మనమే కొన్నిసార్లు పరిహారం ఎంత బాగా చేస్తుందా అన్నట్టుగా ఆశ్చర్యపోతాం. అంతటి శక్తి ఇప్పుడు మనం చెప్పుకునే రెండో పరిహారానికి ఉంది. ఇది కూడా తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఇది బాగా చాలా వరకు మనకు మేలు చేయటంతో పాటు మనకు ఉండే ఇబ్బంది పోగొట్టడంతో పాటు మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి నమ్మకంతో చేయండి, చేసేసి ఫలితం పొందండి. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. నమ్మేవారు చేసుకోండి, నమ్మని వారు వదిలివేయండి. కానీ ఫలితాలైతే ఉంటాయి. ఈ రెండు పరిహారాల్లో ఏదో ఒకటి చేసుకుంటే చాలు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఆదివారం రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇదే సమయంలో చేయాలి, ఇలాగే చేయాలి అని ఏమీ లేదు. కానీ మీరు చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలి. మనం ఎలా పడితే అలా చేయకూడదు, నమ్మకంతోనే చేసుకోవాలి. చేసేటప్పుడు మనం ఏంటంటే స్నానం చేసి ఉండాలి. స్నానం చేయకుండా పరిహారం చేస్తే అది పెద్దగా పనిచేయదు. చేసేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకోండి. అలాంటప్పుడు ఎక్కువగా ఫలితం వస్తుంది. పరిహారం చేస్తున్నామంటే ఇతరులకు చెప్పకూడదు, మనకు మనమే చేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల కూడా ఆ పరిహారం మనకు అనుకూలించడంతో పాటు మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అదే మనం నలుగురికి చెప్పి చేసుకుంటే అది పెద్దగా పనిచేయదు. ఆ పరిహారం అనేది మనకు ఉపయోగపడదు. మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలా మీరు ఎవరికీ చెప్పకుండా మీలోనే మీరు దాచుకుని పరిహారం చేసుకోండి. చేసేసి ఫలితం పొందండి. ఈ ఆవాల పరిహారం చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరగటంతో పాటు మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది. కొంతమంది నరదృష్టి వల్ల కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేయాలో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో పడిపోతారు కదా. అలాంటి వాళ్లకు కూడా నరదృష్టి అంతా కూడా పటాపంచలు అయిపోయి ఆ నరదృష్టి అంతా కూడా మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది. ఈ రెండు పరిహారాలు కూడా మీకు అనుకూలిస్తాయి, సిద్ధిస్తాయి, మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి నమ్మకంతో చేసుకోండి, మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.